వైసీపీ నేతలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. న్యాయం, చట్టానికి ఏ మాత్రం విలువ లేకుండా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. అసలు నేరస్తులను వదిలేసి బాధితులపైనే కేసులు బనాయించడం ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం అంటూ సీఎం చంద్రబాబును ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. గన్నవరం ఘటనలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తప్పుడు కేసు పెట్టించారని, దీనిపై నిజాన్ని వెల్లడించిన దళిత యువకుణ్ణి వేధించడం హేయమైన చర్య అని జగన్ పేర్కొన్నారు. తన వాగ్మూలం ఇచ్చిన రోజే అతని కుటుంబంపై దాడులు చేయించడం, భయభ్రాంతులకు గురి చేయడం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శనం అని జగన్ విమర్శించారు. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఘాటుగా స్పందించారు. అలాగే దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై పెట్టిన SC/ST కేసును ఆయన ఖండించారు. టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టినా నిజంగా బాధితుడైన వ్యక్తిపైనే కేసు పెట్టడం ఎంత దారుణం? అసలు హత్యాయత్నం కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజలు జరుగుతున్న అన్యాయాలను గమనిస్తున్నారు. మీ దురాక్రమాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఆయన హెచ్చరించారు. ఇక మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు ప్రకటించిన రెడ్ బుక్ అమల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం జరుగుతున్న వైసీపీ నాయకుల అరెస్టులు, దాడులు దాని భాగమేనని జగన్ తెలిపారు. మీ తప్పులను ప్రజలు తమ డైరీలో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం అంటూ జగన్ ట్వీట్ చేశారు.